తెలంగాణలో అందాల పోటీలకు వచ్చిన భామలకి గుడికి తీసుకెళ్ళి ఇత్తడి పళ్ళాల్లో అమ్మలక్కల ఆ, సుందరాంగుల పాదాలు పెట్టి కొత్త ఇత్తడి చెంబులు ఇచ్చి పాదాలు కడిగి టవలిచ్చి తుడుచుకోమ్మా అంటే అది నువ్వే తుడని మన తెలుగింటి ఆడపడుచులకి మళ్ళీ ఇచ్చి తుడవమంది దాని కాళ్ళు. అది ఇది అనే అంత సంస్కారహీనురాలు నేను కాదు, కానీ ఎందుకు అలా సంబోధించాను అంటే, భారతదేశాన్ని వదిలి మనం ఏ దేశం వెళ్ళినా ఇంత ఆవగింజంత మన మీద ఎవ్వడికి మంచి ఒపీనియన్ లేదు. కానీ భారతదేశం మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మనం ఇంటికి వస్తే ఆడపిల్లల్ని ఎంత బాగా చూసుకుంటాం అని చెప్పి రామప్ప దేవాలయంలో కూర్చోపెట్టి ఆ సుందరాంగులందరినీ కూర్చోపెట్టి ఇత్తడి పళ్ళాల్లో పెట్టి పాదాలు కడుగుతున్నారు. దేనికి కడిగినట్టు? నేనేం గవర్నమెంట్ క్వశ్చన్ చేయట్లా. అక్కడ ఎవడైతే ఈవెంట్ మేనేజర్ ఉన్నాడో వాళ్ళని తన్నాలి. ఎందుకు అంటున్నానంటే, పెద్ద పెద్ద గురూజీలు, స్వామీజీలు, కష్టపడి చదివిన కలెక్టర్లు, లేకపోతే ఆయనకంటే పెద్దవాళ్ళు ఉన్నా, ఆఖరికి మన ముఖ్యమంత్రిని కూర్చోపెట్టి కూడా మనం దేవాలయాల్లో కాళ్ళు కడుక్కోండి, లోపలికి రండి, మీ తుడుచుకోండి అని చెప్పం. అవునా? ఇంట్లో ఏ ఆడపిల్లకన్నా పండక్కి పుట్టింటికి వస్తే ఒక జాకెట్ ముక్క పెట్టే అన్నదమ్ములు లేరు ఈ రోజుల్లో. కానీ ఎక్కడో అందాల పోటీల కోసం పొట్టి బట్టలు వేసుకున్న మహిళలను మాత్రం కూర్చోపెట్టి గుళ్ళల్లో పాదాలు కడిగిస్తున్నారు. మరి ఇది మన సాంప్రదాయాలు. మన సాంప్రదాయం అంటే ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఇంటికి వచ్చినప్పుడు కనీసం బొట్టు పెట్టి ఒక జాకెట్ ముక్క పెట్టండి, నోరారా పలకరించండి. అది వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దాన్ని ఎలా ఏడిపిద్దామా, ఎలా హింస పెడదామని చూసే అన్నదమ్ములు ఉన్న ఊర్లు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి. అలా కాకుండా అందాల పోటీల్లో పొట్టి బట్టలు వేసుకుని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అందాల పోటీలకు వెళ్ళే వాళ్ళని తీసుకురావడం నాకైతే కరెక్ట్ అనిపించలే. మీ అందరికీ ఏమనిపించింది?